అరే వీడియో తీస్తున్నారా ఎవర్రా అంటావేంద్రా? హాయ్ చెప్పు. నువ్వు చెప్పురా హాయ్. అరే నువ్వు చెప్పురా. నువ్వు చెప్పురా. ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు రండ్రా లోపలికి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. ఈరోజు పొద్దున ఏడుదిన పతంగా అనిపిస్తలేదు నాకు కెమెరాలో. ఆడుంది ఏ చూడరా పతంగా ఎంత దగ్గరగా అనిపిస్తుంది మనకి, ఇలా ఇంకా దగ్గరగా అనిపిస్తుంది చూడగా. ఏం పతంగా అంటారు? చిలుకల పతంగా. నిన్ను కట్టి ఎగిరేసేది ఉండరా రే? అవరా ఏంది ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తావు? ఇంట్లో ఎగిరేస్తావరా? పూజ చేస్తావా? పూజ చేసి పతంగుల పండుగ రోజు నా పతంగ ఎవరికి ఆడు చేయొద్దావు దేవుడా అని మొక్కుకుంటావుగా. తిరిగి డబ్బు కూడా తీసుకొచ్చిరా? అరే లేపురా కూర్చో. అయ్యా వైర్ కట్ కాంచిందిరా. లేచింది బా దానికి. అరే కబూతర్ పోయిందా ఆడ? ఒకటే సైడ్ పోతుందా? ఒకటే కన్నాలు నువ్వే ఎందుకు ఇట్లా ఇస్తా? ఒకటే సైడ్ పోతుంది. బొమ్మ కన్నా వేసేది ఉంటే తిరుగుతారే ఉంటుంది. తీసుకెళ్తా ఎగిరేస్తా. బాయ్ రా. బాయ్ బాయ్. సో గైస్ మనం గుడి కోసం సో గైస్ ఇంటికి రాగానే దోశలు రెడీ. ఆల్రెడీ ఒక దోశ వేసుకున్నా. నేను చూపిస్తాను నాకు ఎంత పర్ఫెక్ట్ దోశ వస్తుందో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. కొంతమంది ఉంటారు ఇగో తిండికినే బాగుంది దోశ. చూసినా మనం దోశలు వేస్తే మంచిగా ఉంటాయి. ఒక స్పూన్, 2 స్పూన్. హాయ్ 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 హాయ్. ఇందాకనే సెల్ఫీలు దిగినాం కదా. చెప్పండి దిగినారా లేదా? దిగిరా. ఓకే ఓకే బాయ్ బాయ్. చేస్తారు రోజు వస్తాయి ఇక బ్లాగులు. బండి మీద పోతుండే అట్లా కాపీ అన్న ఆగానే ఫోటో దిగుతామన్నారు. ఆయన బాగా మస్తు ఖుషి అవుతుంది ఇట్లా ఫోటోలు దిగితే. అసలు ఖుషి అవుతుంది. ఇప్పుడు నేను నేర్కొద్దురు అంటే బండి నడుపుకుంటా దుకాణానికి పోతున్నా. మమ్మీ సామాన్లు చెప్పింది తెమ్మని. దేనికి? ఇంట్లో మురుకులు అవన్నీ చేయడానికి పోయి తీసుకోదాం ఇక. ఇదేందా ఇట్లా వస్తుంది నాకు? అయ్యో గట్ల ఎందుకు వస్తుంది? ఫోటో పోయిందా? ఆ రోజు బేబీ అని పెట్టిరు కదా, వీడియో కోసం పెట్టి అట్లా అయిపోయింది. తీసేయలేదు. హాయ్ గైస్. సో మేము మీరు చూడాలి. తిడుతుంటే అయితే డాడీ కూడా వస్తే ఎందుకు ఏడ పడితే ఆడ పడేసిందా? అరే అవురా. నీట్నెస్ ఉండాలి. నీట్నెస్. స్నానం పడుకుంది కదా ఈ రోజు. పోలేదు, జిమ్కే పోలేదు. తీయనని తీయాలి కప్పుకునే అన్న. అవి కూడా మడత చేయాలి. అవి కూడా మడత వేయలేదు. నేను ఎందుకు మడత చేస్తాను? నేను అందుకే పడేసి అనుగాడు కూడా నిన్న లేచిండు పోయి అట్లనే పిలవాలి, తెలుస్తుంది. ఇప్పుడు కూడా చెప్పిన నేను పడుకొని చేసిండు కదా మడత చేయరాను. మడత చేసిండా? చేయలేడు. నువ్వు చేసినావు? ఏం చేసినా మరి చెయ్యాలి. ఏం చెప్పుకునే బట్టలు. సో గైస్ ఇప్పుడు మేము బేగం బజార్ పోతున్నాం టు బ్రింగ్ సమ్ సామాన్లు ఫర్ హోమ్. ఇంటికాడ ఎన్ని దుకాణాలు ఉన్నా సరే బేగం బజార్ పోయి తేవాలి. ఇంటికాడ రేట్ ఎక్కువ, జర క్వాలిటీ కూడా కొంచెం అట్లా అట్లా ఉంటాయి. బేగం బజార్లో అయితే మంచిగా ఉంటాయి, హోల్సేల్ కాబట్టి. ఎస్, సో లెట్స్ గో బేగం బజార్ అండ్ బ్రింగ్ సమ్ సామాన్లు ఫర్ హోమ్. చూపిస్తే ఏం తెస్తున్నాం. మమ్మీ లిస్ట్ మొత్తం రాసింది అనమాట. లిస్ట్ మొత్తం రాసి ఏ లిస్ట్ పట్టుకొచ్చిందంటే ఇందాక సామాన్లకు నేను రాసుకున్న లిస్టుని పట్టుకొని వచ్చాను. ఖుషి సినిమాలో భూమిక పవన్కళ్యాణ్ ఎట్లా తప్పిపోతారు అట్లా అయిపోయింది. అయ్యో పాపం. నేను ఇక మా డాడీని పంపించింది డాడీ పంపించింది. పూరి జాలి, పెరుగు కట్టి, చింతపండు జాలి కరెక్ట్ తీసుకుంటాను అన్నీ. పెద్ద గంటలు, చిన్న స్పూన్లు, కొంచెం పెద్ద స్పూన్లు, ప్లేట్స్, గ్లాసు,
అయిపోయి పెద్ద లిస్ట్ తీసుకొచ్చింది మమ్మీ ఈ సార్లు అవి నాగా మనం తింటామా అసలు అవి నేను తినము నాన్ వెజ్ తినటోళ్ళది కానీ వండేది నేనే వండేది నేనే ఇంకా స్వామికి చెప్పు నిజంగా పర్సనల్ గైస్ పండుగకి కలర్స్ కూడా తీసుకుంటున్నాం. గైస్ సామాన్లు చూడవచ్చు మీరు, ఆటోలు ఎట్లా కూర్చున్నామో. వీడికెందుకు కార్లకు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కార్లో పోదాం. వీడికెంత నాకు ఇంత ఈ పెద్ద మూట పట్టుకొని పోయేంత నాకు వీడికెంత ఎంతసేపు 1 కిలోమీటర్ కూడా లేదు, గాడికి 100 రూపాయలు తీసుకుంటుంది. ఇప్పుడే మిర్చి తిన్నది మమ్మీ. నువ్వు తినలేవా? కూడా తిన్నావు అంటే నేను కూడా తిన్నా అనుకో. ఇక బాదిరిపురంలో ఉన్నాము. మమ్మీ తింటావు మమ్మీ? ఫ్యామిలీ సెక్షన్ కళ్యాణి బిర్యానీ అంటే నీకు తెలుసా? కళ్యాణి బిర్యానీ అంటే ఏందో చెప్పు మమ్మీ. కళ్యాణి బిర్యానీ అంటే ఏం చెప్పు, ఏం చెప్పు. ఫుల్ ట్రాఫిక్ 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 స్టార్ట్ అయ్యి గంట అయింది, ఇంకా ఇంటికి కూడా పోలేము. ఏందో ఏమో. అడుగు ఎడిపోయింది, అడుగు కొరుకు కొరుకు కొరుకు. ఎందుకు అట్లా నాగమాగం చేస్తున్నావు? స్వామి సినిమా ఎట్లది? ఎందుకు సౌమ్య మంచిగా ఉంది కదా సినిమా. గాయస్ ఇట్లుంటారు గాయస్, ఇట్లా ఈ స్ట్రేంజర్ థింగ్స్, వీకెండ్ వచ్చి వెన్స్డే వ్యాంపైర్ డైరీస్ చూస్తే వాళ్ళకి ఏం అర్థమైతే సినిమా చెప్పు. నాలాంటి సింపుల్ బుర్ర వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఇట్లా కాంప్లికేటెడ్ ఉంటే సరే మమ్మీని తీసుకోదాం సినిమా. ఎందుకు మమ్మీ? మమ్మీ ఇంట్లో వచ్చినాక చూస్తుంది. మమ్మీకి 10 నిమిషాలకి నాడు వెళ్ళిపోంటది. ఓ అమ్మని సో గైస్ ఇక అలసిపోయి 6:30కి స్టార్ట్ అయితే 7:45కి వచ్చినాం. ఇంటికి వచ్చేసిన తింటా బరాబర్ తింటా నేను. అను అదేం చెప్పు అను మమ్మీ ఏందో అరే ప్లీజ్ 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 అంటే అంటే మమ్మీ అంటది ఏం ఎక్కించలేదు. చాక్లెట్ కాదు లడ్డు ఉంటుంది. ఫెరోరో రోషర్ అని రోషన్ రితిక్ రోషన్ అది కాదు, అది ఫెరోరో రోషర్ రోషర్ అను మరి చూడు మమ్మీకి కూడా వచ్చింది గాయస్. ఓకే గాయస్ కష్టపడి మేము ఇట్లా కష్టపడితే ఇగో ఇట్లా సినిమాలో కోతారు కొంతమంది పందిలు, సినిమాలలో కోతారు. మమ్మీ మనమే కష్టపడి పని చేసి వస్తే ఒక రోజు ఆ ట్రాఫిక్ లా అది వేసుకొని నేను ఎట్లా నడిచిన తెలుసా? ఎత్తుకొని ఇక్కడ ఎత్తుకొని నడిచిన నేను. కాదంటే చెప్పింది ఏంది మమ్మీ పానీపూరి నాకు తెలుసు, అదే షాప్ లో పెట్టిరా మళ్ళీ వస్తామని చెప్పిర్రా. ఇగో నేను ఇన్నిసార్లు పోయినా ఆ షాప్ కి, అర్థమైందా? ఇటు మలుపు ఇన్నిసార్లు పోయినా ఆ షాప్ ఆల్రెడీ సగం మూసిపోయి ఆడచ్చు ఇంటికల్. ఓకే ఇన్ని గణం కొన్నాం, ప్రతిసారి పోతాం ఇంత బిల్ వేసి వస్తాం అంకుల్ కి. ఈసారి బిల్ ఎంత అయింది తెలుసా? గెస్ చేయి. ఎంత అయింది? ఏమేమి తెచ్చారు నాకు తెలియదు. 15 అంతేనా? 16,000 16,000 బిల్లు. 10 అంటే 800 వరకు లెక్క పెడతారే. తర్వాత కలర్ పోయి దొరకలేదు చూడు, అన్ని లేదు స్టీల్ ఉంది. మమ్మీ ఈరోజు పానీపూరి తిన్నది. ఇట్లా మమ్మీ ఖుషి అయింది ఆ పానీపూరి తినగానే. స్వీట్ కార్న్ తిన్నాబే, ఫస్ట్ స్వీట్ కార్న్ తిన్నాం. అది ఎట్లా తెలుసా? ఆమ్చూర్ పాడు ఆమ్చూర్ వీడు పటాపట్ ఉంటుంది చూసినావా? వీడు కార్లు ఉంటుంది చూడ రౌడివి చిన్నగా ఉన్నప్పుడు సేమ్ అదే టేస్ట్. నాకు అస్సలు నచ్చలేదు. ఒక బుక్ పెట్టిన వాడేసి నీడు కూడా వాడేసి పానీపూరి తిందామని నోట్లో పెట్టుకుంటా జుర్రు పడ్డది. చల్లగా చల్ల పానీపూరి అది అమ్మా, చల్ల నీళ్ళు ఏడుకోరా రొట్టె చేసిందా అంటే. చలో ఓకే గైస్, సో ఇక ఇంత కష్టపడి వచ్చినాం. ఇప్పుడు మనం మురుకులు చేస్తాం సౌమ్య. ఎందుకంటే మనం ఇంత చేసినాం కాబట్టి నెక్స్ట్ పని మురుకులు సౌమ్యదే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, బాయ్ బాయ్. ఎందుకు